నమస్కారం. హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వేసవి వేడికి విరుగుడు అనే అంశం గురించి తెలుసుకుందాం. నడి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మార్గాల కోసం వెతుకుతూ ఉంటాం. దాహార్తిని తీర్చడంతో పాటు పొట్టను చల్లగా ఉంచే పానీయాలకే పెద్దపీట వేస్తూ ఉంటాం. అయితే వేసవి సెగ, వేడి ప్రభావాల నుంచి రక్షణ కల్పించి శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. వేసవిలో డీహైడ్రేషన్తో ఎండదెబ్బకు గురికాకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేకించి పుచ్చకాయ, దోస, నారింజ, నిమ్మ, పైనాపిల్ లాంటి పుల్లని పండ్లు ఎక్కువగా తినాలి. పసుపు, నారింజ రంగు పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ద్రవాహారం పరిమాణం పెంచాలి. ఇందుకోసం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా దొరికే బెర్రీ పండ్లు తింటూ ఉండాలి. అలాగే తాజా సూప్స్ కూడా తీసుకోవచ్చు. పలు రకాల కూరగాయలు, మొక్కజొన్నలతో తయారు చేసిన సూప్స్, పాలకూర సూప్ లాంటివి తీసుకోవచ్చు. వేసవిలో సాయంకాలానికి శరీరం నిస్సత్తువుగా మారిపోతూ ఉంటుంది. తెలియని బడలిక ఆవరిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే శరీరాన్ని చల్లబరిచి తేలికగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అందుకోసం పాలకూర, లెట్యూస్ లాంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి. వీటిలో క్యాలరీలు తక్కువ, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ద్రవనష్టం తొలగిపోయి శక్తి సమకూరుతుంది. అలాగే టమాటాల్లో యాంటీఆక్సిడెంట్లు, నీటి శాతం ఎక్కువ. కాబట్టి వంటల్లో వీటిని ఎక్కువగా వాడుకోవాలి. అలాగే బత్తాయి, నిమ్మ, ఉసిరి, జామ ఎక్కువగా తినాలి. వీటిలోని సి విటమిన్ నిస్సత్తువును దూరం చేస్తుంది. వీటిలో నీటితో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువ. కాబట్టి వేసవిలోనూ బడలికి కూడా దూరమవుతుంది. కీరదోసలో విటమిన్ కే, సిలు ఉంటాయి. పైగా ఇది శరీరాన్ని అద్భుతంగా చల్లబరుస్తుంది. కాబట్టి కీరదోసకాయలు కూడా తరచూ తీసుకుంటూ ఉండాలి. అలాగే పుచ్చలో నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వేసవిలో పుచ్చకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో తేలికగా అరిగే పదార్థాలనే ఎంచుకోవాలి. వాటిలో చెప్పుకోదగినవి సలాడ్స్. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల ముక్కలతో తయారు చేసిన సలాడ్ను భోజనానికి ముందు, తర్వాత తీసుకుంటూ ఉండాలి. అలాగే కూరగాయలను ఉడకబెట్టి తయారు చేసిన సూప్స్ లేదా ఫ్రిడ్జ్లో చల్లబరిచిన సూప్స్ తాగుతూ ఉండాలి. వీటితో శరీరంలో నీటి శాతం పెరగడంతో పాటు తేలికగా జీర్ణమై శక్తి సమకూరుతుంది. అలాగే పెరుగులో అరటి, స్ట్రాబెర్రీ పండ్ల ముక్కలు కలుపుకుని తింటూ ఉండాలి. కొబ్బరి నీళ్ళు, ఉప్పు, చక్కెర కలపని మజ్జిగ తీసుకోవాలి. వీటితో వేసవి వేడిమి నుంచి ఉపశమనం దక్కుతుంది. హెర్బల్ టీలు కూడా తాగుతూ ఉండాలి. తాపం తీరడం కోసం ఐస్డ్ హెర్బల్ టీలు ఎంచుకోవచ్చు. గ్రీన్ టీ, బ్లూ టీ, క్యామోమైల్ టీలు వేసవి తాపాన్ని తీరుస్తాయి. అలాగే కొద్దిగా నూనె చిలకరించిన లేదా నూనె ఉపయోగించని కూరగాయ ముక్కలను గ్రిల్ చేసి తినాలి. ఇవి కూడా తేలికగా అరిగి శక్తిని అందిస్తాయి. బార్లీ, నీళ్లు రుచికరమైనవే కాదు, పోషభరితమైనవి కూడా. అలాగే రాగిజావ, మజ్జిగలు తాగొచ్చు. దీనిలోని కాల్షియం శరీరానికి శక్తినిస్తుంది. చియా నీళ్లు శరీరానికి చల్లదనం అందిస్తాయి. అధిక ఉప్పు, నూనె, కొవ్వులు కలిగిన పదార్థాలకు దూరంగా ఉండాలి. బిర్యానీ, పానీపూరి, సమోసాలు, కచోరీలు, బజ్జీలు, నూనెలో వేయించే ఇతరత్ర చిరుతిళ్ళు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, శీతల పానీయాలు తగ్గించాలి. వీటిలోని కృత్రిమ తీపి పదార్థాలు, చక్కెరలు, కొవ్వులు దాహార్తిని పెంచుతాయి, డీహైడ్రేషన్కు గురిచేస్తాయి. ఉప్పు ఎక్కువగా ఉండే అప్పడాలు, చిప్స్, నిల్వ పచ్చళ్ళు ఈ కాలంలో తీసుకోకపోవడమే మేలు. మాంసకృతుల కోసం చర్మం తొలగించిన చికెన్, చేప, టోపు తీసుకోవాలి. వేసవిలో చల్లగా తినడం కోసం ఐస్ క్రీమ్స్ని ఎంచుకుంటూ ఉండాలి. అయితే వీటితో అదనపు చక్కెరలు శరీరంలోకి చేరకుండా ఉంచడంతో పాటు పోషకాలను పొందడం కోసం ఫ్రూట్ పాప్సికల్స్ను ఇంట్లోనే తయారు చేసుకుని తినొచ్చు. పుచ్చకాయ రసాన్ని అచ్చుల్లో నింపి డీప్ ఫ్రిడ్జ్లో చేసి ఫ్రూట్ పాప్సికల్స్ తయారు చేసుకోవచ్చు. పెరుగులో పండ్ల ముక్కలు కలిపి ఫ్రోజన్ యోగట్లా తినొచ్చు. పండ్ల ముక్కలను పెరుగు లేదా కొబ్బరి పాలతో కలిపి మిక్సీలో వేసి ఆ మిశ్రమాన్ని మౌల్డ్స్లో నింపి ఫ్రిడ్జ్లో గడ్డకట్టించి తినొచ్చు. ఎండదెబ్బ నుంచి కోలుకోవడంలో
ఆరోగ్యకరమైన కొవ్వులు ఎంతో బాగా సహాయపడతాయి. అందుకోసం అవకాడో, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం లాంటివి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు, గుండె పనితీరులకు తోడ్పడతాయి. అలాగే సలాడ్లో అవకాడో ముక్కలు కలిపి నట్స్, సీడ్స్ను చల్లుకుని పెరుగుతో కలిపి తినొచ్చు. పొట్టు తీయని గోధుమలు, మల్టీ మిల్లెట్స్తో తయారు చేసుకున్న టోస్ట్ను నట్ బటర్తో కలిపి తినొచ్చు. అలాగే శరీరం కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడం కోసం కొబ్బరి నీళ్లు, మజ్జిగ, సూప్స్, పండ్ల రసాలు లాంటివి తీసుకోవాలి. ఈరోజు మనం వేసవి వేడికి విరుగుడు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.